పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక సేవకుని కుటుంబాన్ని ఆదరించడానికి దేవుని మనసుతో ఇక్కడికి ఇంతమంది సేవకులు రావటం ఇది నిజంగా గర్వించదగినటువంటి అంశం. మరి సేవకులు క్రైస్తవులు ఒకరికొకరు తోడుగా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడి కుటుంబంలో జరిగిన దుఃఖంలో మేము కూడా పాలిభాగస్థులమై ఉన్నామని ఖండాంతరాలు దాటి వేరు దేశాల నుండి కూడా మన తెలుగు క్రైస్తవులు స్పందించి ఈ కుటుంబానికి ఇంత సహకరించటం నిజంగా సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎక్కడెక్కడి నుండో కానుకలు పంపిన వారందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరిచి వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. జాన్ వెస్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి క్షణమే నాతో మాట్లాడి, మరి అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు, ధైర్యంగా నిలబడండి, రెండో క్షణం నుండి విమర్శలు కూడా ఎదురవుతాయి, పట్టించుకోవద్దు. ఒక మంచి పని చేసినప్పుడు పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో మాటలు అనేవాళ్ళు అంతమంది ఉంటారు. వాడు చేయుడు చేసేవాళ్ళని చేయనివ్వడు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి అని వారిని ప్రోత్సహించడం జరిగింది. వారు మైకిల్ గారు, జాన్ వెస్లీ గారు ఇద్దరు వారి ఇంటిలో పనిగా తీసుకొని మరి చక్కగా అనేక మందిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో మరింతగా ధనాన్ని మరి సేకరించి కుటుంబానికి అండగా నిలబడటం చాలా సంతోషకరం. వారిరువురికి మరొకసారి మా తరపున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ కుటుంబ పక్షంగా మనందరి తరపున మరి ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేను మొన్న వచ్చినప్పుడు ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున పులివెందల నుండి సహోదరులు కోలా ప్రసాద్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారనే మాట చెప్పాను. వారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు, ఈ కుటుంబాన్ని దర్శిస్తారు. మా పాస్టర్స్ ఫెలోషిప్ వారు కూడా ఎల్లుండ వారితో పాటు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఇది మీ దాంట్లోది కాదు కదా, ఇక్కడ నుండి లెక్క వేసుకోండి, నేను కొంత లెక్క చెప్తాను. 12 దాడుతుంది మీకు. ఓకే. ఆ తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, మనందరికీ తెలుసు, ప్రవీణ్ షారోన్ దంపతులు, వారు ఒక 50,000 రూపాయలు ఈ కుటుంబం కొరకు పంపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. ఆస్ట్రేలియా నుండి నేను బాగా తెలిసిన ఒక సహోదరులు రాబిన్ గారు, వారు ఒక 25,000 రూపాయలు పంపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. అమలాపూర్ నుండి సహోదరులు సునీల్ గారు, వారు ఒక 25,000 రూపాయలు పోస్టల్లో పోస్ట్ ఆఫీసులో వారు ఫిక్స్డ్ చేసి అది ఇస్తానని చెప్పారు. వారు వచ్చి ఇక్కడికి ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి కూడా వందనాలు తెలియచేద్దాం. ఈ రీతిగా విజయవాడ నుండి డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన రమేష్ గారు, వారు ఒక 10,000 రూపాయలు నాకు పంపించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. కనుక ఈ రీతిగా వీరందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఒక 2-3 రోజులు ఎదురు చూద్దాం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత కూడా ఎవరైనా పంపితే పంపించండి. నేను ఇప్పుడే పాపని కుమార్తెను బయటికి తీసుకెళ్ళి ఈ విషయం చెప్పాను, అమ్మ ఇలాగా అమౌంట్ వస్తుంది. మైకిల్ జోసెఫ్ గారు సంఘం నుండి కూడా 40,000 రూపాయలు సంఘస్థులు ఇచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు. దేవుడు వారిని దీవించునుగాక. జీసస్ హోలీ చర్చ్ గెద్దలూరు నుండి జాషువా గారు 50,000 రూపాయలు ఇప్పుడే ప్రకటించారు. దేవుడు వారిని దీవించునుగాక. మరి ఆ పాపను తీసుకెళ్ళి మాట్లాడాను, అమ్మ ఇప్పుడు మీ బ్యాంకులో వేస్తే ఒక 3-4 సంవత్సరాలు డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. ఏదో పనులు కనపడితే దాన్ని ఖర్చు పెట్టేస్తాం. అలా కాకుండా 3 సంవత్సరాల వరకు నీ వివాహ సమయం వరకు వాటిని ఫిక్స్డ్లో ఉంచితే ఆ సమయానికి నీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఏం చేయమంటావు అని అడిగితే నాకు సంతోషమైన అంకులు అలాగే సుధాకర్ అంకులు కూడా చెప్పండి అని అంది. వారితో కూడా మాట్లాడాను, వారిద్దరు ఏకీభవించారు. కనుక పిల్లల్ని దగ్గరుండి మా సంఘ సభ్యులు ఒక బ్యాంక్ మేనేజర్ గారితో కూడా ఉదయం మాట్లాడొచ్చాను. వీరిద్దరిని మరి తల్లిగారిని మరి వారిని కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దగ్గరుండి మరి ఆ బ్యాంకులో ఫిక్స్డ్ చేసి ఆ పత్రాలన్నీ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. 4 సంవత్సరాల వరకు వారు కూడా తీసుకుంటాకుండదు.
4 సంవత్సరాల వరకు 10 లక్షలు వేస్తే దానికి 11,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇంకా ఇప్పుడే అందిన సమాచారం స్టాన్లీ గారు 50,000, దాంతో కలిపి 13,08,000 రూపాయలు అయింది. 13,08,000 రైట్, దాటేసాం. దేవునికి స్తోత్రం. ఇంకొక 2 కొరకు ఎదురు చూస్తే 15 అవుద్ది. ఓకే, చూద్దాం, చేసేద్దాం. వారికి తప్పకుండా అండగా నిలబడదాం. నేను పాపతో కూడా చెప్పాను, నువ్వు డిగ్రీతో ముగిస్తావమ్మా అంటే, లేదంకులు 5 సంవత్సరాలు ఇంకా నేను ఎంఎస్సి చేస్తాను, అన్నీ చదువుతానంటే, నా మాటగా నేను చెప్పాను, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత నాది అని. తప్పకుండా కుమార్తె విషయంలో మేము అండగా ఉండి మా జ్యోతిరాజు ఫౌండేషన్ తరపున మేము చదివిస్తాం. అలాగే కుమారుడి విషయంలో కూడా మరి తను ఏం చెప్తే అది, నువ్వేం చెప్తే అది, అన్నీ అక్కకి వెళ్ళిపోతున్నాయి అనుకోకు. కొడుక్కి ఏమేవరో, కొడుకు మా దగ్గర ఉంటాడు, కూతురుని పంపాలి కదా బయటికి. ఏనానా మీ డాడీ పక్షంగా నువ్వు నీ కోరిక ఏంటో చెప్పు. నువ్వు సేవకి వెళ్ళాలని ఉందా, బైబిల్ ట్రైనింగ్ చేస్తావా, లేకపోతే చదువుకుంటావా, ఎలాగా నీ ఆలోచన ఉంటే అది చెప్పు. ఆ విషయంలో కూడా మేము అందరం అండగా ఉండి మరి బిడ్డకు కూడా నిలబెట్టే బాధ్యత మనందరిదే. ఆమేన్. కాబట్టి కుమారుడి విషయంలో కూడా అలాంటి ఆలోచన తీసుకుందాం. నిడమర్రు పాస్టర్ ఫెలోషిప్ ఇస్రాయేల్ గారు వారందరి తరపున ఒక 20,000 రూపాయలు ఇప్పుడే ప్రకటించారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దొంతవరం గ్రామం నుండి ఫ్రాన్సిస్ గారు 8,200 రూపాయలు ఇప్పుడే మనీ ఇచ్చారు. వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. వాండ్రం లూథరన్ చర్చ్ వారు 20,000 రూపాయలు తీసుకొచ్చారు, వారు కూడా ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకెవరైనా ఉంటే పట్టుకొచ్చి ఇచ్చేయండి. ఇక్కడ మీరు తేకపోతే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం, బంగారం, సాంబ్రాణి, బోళం అవి కూడా అంగీకరించబడతాయి ఒక దైవజనుడి కుటుంబానికి. తప్పకుండా పట్టుకొచ్చేవండి. ఇచ్చిన వారందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్. నాన్న అర్థమైంది కదా, సంతోషమేనా? రైట్. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పాస్టమ్ గారు, మరి నేను చెప్పిన రీతిగా ఈరోజు బియ్యం తెస్తానని చెప్పాను, కానీ వారు క్యాటరింగ్ ఇచ్చేశారు కదా, అందుకని కనీసం కుటుంబానికైనా ఉంటాయని ఒక 4 బస్తాలు బియ్యం పట్టుకుని వచ్చాను. కాబట్టి కుటుంబానికి 4 బస్తాలు బియ్యం, ఇంకా రేషను ఏది కావాలో అది ఇస్తాం. మీ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, పాస్టమ్ గారికి మరలా చెప్తున్నాను, మీ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఒకవేళ తినడానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏదైనా కలిగితే వెంటనే మీకు ఒక అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోండి, మీకు ఫోన్ చేయండి, మేము అండగా నిలబడతాం. ఏలూరు ప్రక్కనే ఒక అరగంట ప్రయాణం మాకు చేబ్రోలుకి. కాబట్టి తప్పకుండా మేము అందరం అండగా ఉండి, ఇక్కడ దైవజనులు జాన్ వెస్లీ గారు కానీ, మరి అలాగే మన మైకిల్ కానీ, మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. విషయాలు తెలియచేయండి, తప్పకుండా మీకు సహకరిస్తాం. పాకలపాటి రాజా చౌదరి గారు 5,000 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. గేదెల రవికుమార్ గారు ఇందాక చెప్పినట్టుగా ఈరోజు జరిగే కార్యక్రమం కొరకు 40,000 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని దీవించునుగాక. ఇక్కడ పెన్ను పేపర్ పట్టుకుని నుంచుని రాసేసుకోండి, ఒకసారి చదువుదురుగాను. షకీనా ప్రార్థనా మందిరం నుండి 15,000 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను విడువను చెప్పండి, ఆ మాటకు అర్థం ఇదే. ప్రభు విడిచిపెట్టకుండా ఆ కుటుంబానికి ఎన్ని వాగ్దానాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడో దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు పాస్టమ్ గారు కన్నీటితో ఇక మా పని అయిపోయింది అనే మాటతో కన్నీరు గారుస్తుంటే హృదయం ద్రవించిపోయింది. మరి పేరు పెట్టి పిలిచిన దేవుడు, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన విడిచిపెట్టడు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఒక దేవుని పిల్లల కుటుంబాల్లో ఒక్క వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి 100 మంది కుటుంబాలను దేవుడిచ్చాడు, 1000 కొలది కుటుంబాలను దేవుడిచ్చాడు. అంతమంది బలపరిచే వాళ్ళని ప్రభు ఇచ్చాడు. ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. కనుక కుటుంబాన్ని ఇంకనూ
మనం బలపరిచే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒకసారి పాస్టమ్ గారు ఇద్దరు పిల్లలు ముందుకు వస్తే ఒక చిన్న ప్రార్థన వారి కొరకు చేసి, మరి నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను సెలవు తీసుకుంటాను. మిగిలిన కార్యక్రమాన్ని దైవజనులు సుధాకర్ అయ్య గారు నడిపిస్తారు. పాస్టమ్ గారు పిల్లలిద్దరు కూడా ముందుకు రండి. లోపుగా చెప్పండి. ఏం లేదండి అన్న, క్షమించండి. అంటే మరి పిల్లలకి చేసేస్తున్నాం, అక్క అంటే చెల్లి పరిస్థితి ఏంటనుకోవచ్చు. నేను జనవరి నెలలో వాళ్ళు సరుకులకు కానీ రైస్కి కానీ కూరగాయలకు కానీ ఎంత అవుద్దో జనవరి నెల పూర్తిగా నేను పెట్టుకుంటాను. ఆ మాట అనడంతోనే మైకేల్ కూడా ముందుకొచ్చి నేను ఫిబ్రవరి నెల పెట్టుకుంటానంటే మొత్తం సరుకులు కానీ ఇంక ఏదైనా కానివ్వండి ఆ ఇంటికి, అంటే నాన్ వెజ్తో సహా ప్రతి అట్లా. ఆ తర్వాత రవికుమార్ గారు మార్చి నెలలో నేను చూస్తానని చెప్పారు. ఇలా ఎవరైనా మీకు ప్రేరేపణ ఉంటే అమ్మాయికి చెల్లికి చేయడానికి నాకు తెలియజేయండి. ఒక సంవత్సరం పాటు కొంతమంది సేవకులు మనం ఈ కుటుంబ పక్షంగా నిలబడదాం. దేవునికి స్తోత్రం అన్న. ఓకే, మార్చి రవికుమార్ గారు అన్నారు. ఏప్రిల్ నెల అన్న స్టాన్లీ అన్న చేస్తారు. మే నెల యెషయా పాస్టర్ గారు. మే నెల వరకు పూర్తిగా ఇంకా ఇంటికి సరుకులు కానీ కూరగాయలు కానీ రైస్ కానీ ఏం అవసరం అనుకున్నా సరే మేము 5 నెలలు చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరు ఉంటే తెలియజేయండి. హెర్మోన్ ప్రార్థనా మందిరం మనశ్య గారు వారు 20,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇటండమ్మా. దయచేసి దైవజనుల కుటుంబం వేదిక మీద ఉంది. సౌభాగ్య రేఖ గారు, సంతోష్ పాలు, అలాగే గ్రేస్ వేదిక మీద ఉన్నారు. దయచేసి గనులైన దైవజనులు వారి కొరకు ప్రార్థన చేసి కైకలూరు నుండి ఫిన్ని గారు 15,000 రూపాయలు ఇచ్చారు. చప్పట్లు కొట్టండి. సంతోష్ పాల్ జోసఫ్ గారి కుమారుడు ఒక పాట పాడిన తర్వాత మనకి వందన సమర్పణ చేస్తారు. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. కొంచెం పక్కకునండి. ఫోన్లు అంటే ఆపండి, లైవ్ వెళ్తుంది కదా బయట. ఫోన్స్ దయచేసి ఆపండి, లైవ్ చక్కగా డిస్టర్బ్ అయిపోతుంది. బాబు కోరుతున్నాడు. లైవ్ వెళ్తుంది కదండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ కలిసి ఆయన నామాన్ని చెప్పండి.
జ్ఞానమంత చూపి శక్తిదార మోసిన కష్టమే మిగులుచుండినా శక్తిదార మోసిన కష్టమే మిగులుచుండినా శాపము వార్తే నీవు నాకుంటే శాపము వార్తే నీవు నాకుంటే చాలు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే నిలయకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే నిలయకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏ స్థితిలో ఏ స్థితిలో హల్లెలూయా వందనాలు చెప్పు, అందరికి వందనాలు చెప్పు. అందరికీ నా వందనాలండి. మా నాన్నగారి గురించి ఎంతమంది దైవజనులు పాస్టర్ గారు అందరికీ నా వందనాలండి. చాలామంది మా గురించి ఎంతో ప్రయాసపడి అందరూ మనీ సెండ్ చేసినందుకు నా వందనాలండి. మా ఫ్యామిలీ తరపున అందరి తరపున మా ప్రత్యేక వందనాలండి. మా గురించి ఎప్పుడు ఎల్లప్పుడు మా గురించి ప్రేయర్ చేయండి. అందరికీ నా వందనాలండి. మీరు చప్పటకూడదాం వీటిని బట్టి. మరి కల్వరి మినిస్ట్రీస్ మన బెల్లంపల్లి ప్రవీణ్ గారు షారోన్ గారి కుటుంబానికి వారి యొక్క సంతాపాన్ని తెలియచేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న జోపి మధు వీణా పిజేసి అన్నా చెల్లెళ్ళు వారు కూడా హైదరాబాద్ నుండి ఈ ప్రక్కకు వెళుతున్నారు. ఈరోజు సాయంత్రం లోపు వచ్చి కుటుంబాన్ని దర్శిస్తామని చెప్పారు. వారు ప్రార్థన చేసి వారికి తోచిన సహాయం వారు చేస్తా అని చెప్పారు. వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాపట్ల నుండి డాక్టర్ నోవా గారు 50,000 రూపాయలు పంపించారు. వారికి కూడా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. ఒక్క నిమిషం మీ కుడి హస్తాన్ని కుటుంబం వైపు చాపండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. తల్లి విడిచిన తండ్రి విడిచిన విడువని దేవుడవు. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తానని వాగ్దానం చేశావు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడని
ఇదిగో నీ మాటలు సెలవిచ్చుచుండగా ఈ కుటుంబానికి ఒక యజమానుడిగా, ఒక తండ్రిగా ఉండి నాయన ఇంతవరకు నడిపించుచున్న దేవా, ఇంకా నువ్వు జీవితకాలం నీ కొరకు బిడ్డలను సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. నాయనని విడువని దేవుడవు. జోసఫ్ గారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబాన్ని ఇంకను బలపరిచి రానున్న రోజుల్లో కుమారుణ్ణి కుమార్తెను కూడా నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. పాస్టమ్ గారిని దీవించండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఈ ప్రాంత పరిచర్యలో ఇంకా నిబిడను బలపరచండి. కన్నీటితో దేశం కొరకు ప్రార్థించే గొప్ప ఆత్మీయ తల్లిగా నిబిడను ఆశీర్వదించండి. ఇప్పటికే మీరు చేసిన సహకారాన్ని బట్టి, సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నీ మనసును చూపించి, నీ దైవికమైన ప్రేమను చూపించి అనేక మంది దేశ విదేశాల నుండి వారికి కలిగిన దాన్ని ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హస్తమును దీవించండి, ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. రానున్న రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ఈ కుటుంబానికి కొరత లేకుండా బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ప్రభు, మరొకసారి నీ సేవకులంగా కుటుంబంపై శుభం పలుకుతున్నాం, దీవెన పలుకుతున్నాను, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను, ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నాను, ఆత్మ కార్యాలు ప్రకటిస్తున్నాను. ఇంకా మునుపటి కంటే అధికమైన శక్తిని, బలమును, ఆశ్చర్య కార్యాలు కుటుంబంలో జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనండి. ఇంతమంది దైవ సేవకులు, విశ్వాసులు, సంఘములు, సమూహముల మధ్య ఇదిగో ప్రభువా, మేము చేసిన ప్రార్థన ఆలకించి వారి జీవితంలో మీరు జరిగించబోతున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, ఈ యొక్క కూడికకు ఖర్చు పెట్టిన ప్రతి హస్తాన్ని దీవించండి. ఇప్పుడు ప్రభు ఆహారాన్ని ప్రభు దీవించి సర్వ సమృద్ధిని అనుగ్రహించి నీ కృపతో నడిపించి మీరే మహిమను పొందండి. యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఆయన బిడ్డలమైన మనందరకు, దైవజనులు జోసఫ్ గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, వారి భార్యకు, కుమార్తెకు, కుమారునికి, సంఘమునకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మా ప్రియులు దైవజనులు జాన్వేశ్వరి గారు. మంచిది. ఈ సమయంలో అర్తమూరు శ్యామన్న వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళు చాలా ప్రోత్సాహంగా చాలామంది దైవజనులకు చేశారన్న. వీరికి కూడా ఒక